ఈరోజు కేర్ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే అన్న దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ వరల్డ్ హార్ట్ డే అన్నది గత 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక 2 కోట్ల మంది గుండె జబ్బులతో, బ్రెయిన్ స్ట్రోక్స్తో ప్రాణ ప్రమాదం జరుగుతుంది. దీనిలో 80% వరకు చాలా వరకు మనం అవాయిడ్ చేయగలిగిన కారణాలే ఉంటాయి. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం కానీ ముందుగానే నివారించగలిగితే మనం ఈ హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోకులు రాకుండా కానీ కాపాడుకోవచ్చు. దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా నివారణ పథకం కింద వరల్డ్ హార్ట్ డే అన్న వాళ్ళు ఒకటి థీమ్తో వస్తారు. ప్రతి ఇయర్ సెప్టెంబర్ 29th ఆఫ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఈ థీమ్తో వస్తుంటారు. సో ఈసారి థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ది బీట్. అంటే మన బంధువులు కానీ మనది కానీ మన తాలూకా ఫ్రెండ్స్ కానీ ఎవరి బీట్స్ కూడా మిస్ కాకుండా మనల్ని మనం కాపాడుకున్నాం అన్నది ఈసారి తాలూకా థీమ్, మెయిన్ థీమ్ అన్నమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే, మనం హార్ట్ అటాక్ వచ్చే కారణాలు ఒక బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ, లేదంటే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం కానీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, స్మోకింగ్ నివారణ చేయకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే ఈ హార్ట్ బీట్ మిస్ కాకుండా మనం కాపాడగలుగుతాం. అంటే ప్రాణం కోల్పోకుండా మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ని, ఈ వరల్డ్ హార్ట్ థీమ్ని స్టార్ట్ చేశారు. సో ఇన్ జనరల్ పబ్లిక్లో చూస్తే, అసలు జనరల్ పబ్లిక్ చూస్తే బీపీ ఉన్న వాళ్ళని మనం పట్టుకోవడం 50% మనుషులనే పట్టుకుంటాం. 50% మనుషుల్లో బీపీ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఒక 20% కూడా ఉండరు. ఆ బీపీ మాత్రలు మొదలెట్టిన వాళ్ళలో కూడా 50% మనుషులు బీపీలు కంట్రోల్లో పెట్టుకోరు. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయగలగాలి, నివారించుకుని బీపీని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే చాలామంది షుగర్ పేషెంట్స్లో మీరు చూస్తే, వాళ్ళు ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు షుగర్ పేషెంట్ అని బయటపడుతుంటుంది. లేదంటే వాళ్ళ షుగర్ గురించి చెక్ చేద్దాం అని ఇప్పుడు మనం పెట్టిన ఈ పథకం ప్రకారం వచ్చి చూసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా వచ్చి ఉంటుంది. సో అందుకనే ఇలాంటి ఏదైతే మనం ఇప్పుడు స్మార్ట్ ప్యాకేజ్ అని ఏదైతే పెట్టామో, ఈ ప్యాకేజ్ ద్వారా ఇలాంటి మన గుండె పోటుకి కారణాలైన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, వాటిని అన్నింటిని కూడా ఈ పరీక్షల ద్వారా మనం తెలుసుకుని దాన్ని మనం నివారించుకుంటే, ప్రతి సంవత్సరం మేము ఇది చేస్తూ ఉంటాము. చాలా కొత్త బీపీ పేషెంట్స్, కొత్త షుగర్ పేషెంట్స్ బయటపడుతూ ఉంటారు. సో దీన్ని ఇలా ప్రాపర్గా ఉపయోగించుకుని మనం గుండెపోటు మళ్ళీ రాకుండా నివారించుకోవడం మెయిన్ ఉద్దేశమే ఈ వరల్డ్ హార్ట్ డే, ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం. సో ప్రజలందరిలోకి ఈ పథకాన్ని తీసుకెళ్ళి అందరూ కూడా ఈ ప్యాకేజీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని మా ప్రార్థన. ఇది November 30th వరకు. సార్ చెప్పినట్టు ఇప్పుడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఇంకొక కొత్త ఫెసిలిటీ మన కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలో లాంచ్ చేసింది. అది రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ సర్జరీ అనేది. ఇందులో మనకి ఇంకా టెక్నికలీ చాలా తీక్షణంగా సర్జరీ అయిపోతుంది. చాలా త్వరగా పేషెంట్ రికవర్ అవుతారు. పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. పేషెంట్ ఆల్మోస్ట్ ఒక 3-4 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతారు. పని కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్లో పని కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ బైపాస్ సర్జరీ కానీ చేస్తే కనుక ఇప్పుడు ఎవరైనా అనుకుంటే ఒక 2 months 3 months రెస్ట్లో ఉంటారని మీకు అందరికీ అది కామన్ సెన్స్గా తెలుస్తుంది. బట్ ఈ రోబోటిక్ సర్జరీ అలాగే చేసినట్టు వాళ్ళకి ఇంకా త్వరగా రికవర్ అవుతారు. త్వరగా రికవరీ అయిన వాళ్ళు ఇంకా ఫాస్ట్గా పనికి వెళ్ళొచ్చు. వాళ్ళ ఇంట్లో కూడా రికవరీకి ఫాస్ట్గా ఉండడాన్ని వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారు. ఈ కొత్త ఫెసిలిటీ మన స్టేట్లో ఫస్ట్ టైం ఇక్కడ లాంచ్ అయింది మన హాస్పిటల్లో.
అది మీ ద్వారా అందరికీ అవగాహన క్రియేట్ చేసుకోవడానికి ఈ మూలకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.